హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇదిగోండి, పొద్దున్నే మన పని ఇక్కడి నుంచే కదా స్టార్ట్ అవుతుంది. సో నా పని ప్రతిరోజులాగే కిచెన్ నుంచే అయితే మొదలైందండి. మార్నింగ్ లేచిన తర్వాత పనులు అన్నీ కూడా వరుస పెట్టి చేసేసుకుని కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇదిగోండి, ఇలా ఈ విధంగా నైటే క్లీన్ అయితే చేసి పడుకోవడం వల్ల మార్నింగ్ చాలా ఫ్రీగా అయితే అనిపిస్తుందండి నాకు. సో బాక్స్లో బిజీ ఉన్నా కూడా ప్లాన్డ్గా పని చేసుకుని నేనైతే ఏ విధంగా నా రోజుని అనేది ప్లాన్ చేసుకుంటానని ప్రతి వీడియోస్లోనూ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో రెండైతే ఇంకా మార్నింగ్ మనం కృష్ణయ్యని అయితే చూస్తాం కదా బృందావనంలో, తులసమ్మని ఒకసారి చక్కగా మార్నింగే వాళ్ళు దర్శనం చేసేసుకుని, అదేవిధంగా పచ్చటి మా గార్డెన్లోని పువ్వులు ఏమైనా పూసాయేమో ఒక్కసారి చూసి ఇక పనిలోకి అయితే దిగిపోదాం. రండి, వచ్చేసాం కృష్ణయ్య దగ్గరికి. ఇదిగోండి, మా బాల్కనీ అందరికీ కూడా పరిచయమే కదండి. ఇప్పుడు కూడా ప్రతిరోజు కూడా చూపిస్తాను. అదేవిధంగా ఒక్క పువ్వైనా పోయకుండా ఉండదు అని మార్నింగే వచ్చి చక్కగా పచ్చటి చెట్ల మీద ఒక 5 నిమిషాలనైతే గడిపి ఇంకా ఇక్కడి నుంచి పని అయితే ప్రారంభిస్తే కళ్ళకి పొద్దున్నే ఈ విధంగా పచ్చదనం చూస్తే చాలా ఆహ్లాదంగా పని మీద చాలా చెయ్యాలి అన్న ఇష్టం కూడా పెరుగుతుందండి నాకైతే. ఇదిగోండి, మరి ఇంకా రాను రాను వస్తూనే కృష్ణయ్యకి చాలా దగ్గరలో పక్కనే అయితే ఇలా ఎర్రటి పువ్వు పూసింది. చూడంగానే నాకు పచ్చటి చెట్ల మధ్య ఎర్రగా పువ్వు అనేది భలే అయితే కనిపించింది. చాలా హాయిగా అమ్మయ్య 2 పూలు అయితే పూసాయి. ఇదిగోండి, ఇక్కడ ఆరెంజ్ కలర్ ఫ్లవర్ కూడా ఆల్మోస్ట్ విచ్చుకుంటోంది. సో మొగ్గలాగా ఉంది కదండి. మార్నింగ్ అంటే కొద్దిగా వెలుతురు వస్తే మాత్రం ఈ పువ్వు పెద్దగా విచ్చుకుంటుంది. సో ఇదిగోండి, ఇది అది ఇలా 2 పూలు అయితే ఈరోజు మా గార్డెన్లో పూసాయి. ఇంకా స్నానం చేసి వచ్చి తులసమ్మ దగ్గర క్లీనింగ్ అది చేసేసుకుని వాడిన పూలని తీసేసి దీపారాధన చేసుకుని పిల్లలకి లంచ్ బాక్సు హడావిడి. దాంతోపాటు ఈరోజు నాకు ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉందండి, దానికి కూడా అటెండ్ అవుతాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో పనిలోకి అయితే వెళ్ళిపోదాం. స్నానం అది చేసి వచ్చేస్తాను. ఇక పని అనేది చూపిస్తూ రెగ్యులర్ వీడియోలోకి అయితే కంటిన్యూ అయిపోదాం. హాయ్ అండి, ఇదిగో మాటల్లోనే స్నానము అది అంతా అయిపోయింది. ఇదిగో వచ్చేసాను. ఇందాక చెప్పాను కదా, అన్నీ నాకు రెడీగా అయితే ఉన్నాయి కాబట్టి మార్నింగ్ పని అనేది చాలా టకటక అయితే నడిచిపోతుంది. సో పాలు అవి తీసుకొచ్చాను కదా, ఇంకా ఇదిగో పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఇక ప్రతిసారి కూడా చూపిస్తూ ఉంటానండి, ఫిల్టర్ కాఫీకి ఈక్వల్గా ఉండే కాఫీ అంత సువాసన వస్తూ మంచి స్ట్రాంగ్గా, అందులో ఈ చలికాలం కదండి, ఒక కప్పు కాఫీతో అయితే మాత్రం పొద్దున్నే చాలా హాయిగా అయితే ఉంటుంది కదా. దానికోసం ఈ విధంగా డికాషన్ అయితే తీసాను. అదేవిధంగా కుక్కర్ అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు దోసకాయ పచ్చి ముక్కలతో అయితే పచ్చడి. ఇది ఆల్మోస్ట్ నేను నా వీడియోస్లో రీసెంట్గా కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఎలా చేశాను అనేది మాత్రం చూపించలేదండి. దాంతోపాటుగా ఆలు టమాటా కూర అయితే ఇక్కడ చేస్తున్నానండి. దానికోసం ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాను. ఇంకా దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఒక పక్కన అవి చేసుకుంటూనే ఈ విధంగా దేవుడి దగ్గర పెట్టుకోవాల్సిన దీపారాధనకు సంబంధించిన వస్తువులన్నిటినీ కూడా ఈ విధంగా క్లీన్ చేసి బోర్లించేసుకున్నాను. నా పని అంటే కుక్కరు ఇవన్నీ అయ్యేలోపు నాకు దీపారాధనకు సంబంధించిన ఈ వస్తువులన్నీ కూడా నీళ్ళు ఓడిపోయి హాయిగా అయితే దీపారాధనకి రెడీ అయితే చేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ చూపిస్తున్న వాటర్ కూడా ప్రతిసారి మీతో షేర్ చేసుకుంటుందేనండి. బియ్యం కడిగే నీళ్ళని అయితే నేను మొక్కల్లో పోస్తున్నాను. చలికాలం కూడా కలిసి రావడంతో నాకు పువ్వులు అనేవి చాలా చక్కగా, అందులో మందారాలు అయితే బాగా పూస్తున్నాయండి. ఇదిగో ఈ విధంగా టమాటా కర్రీని అయితే పెట్టేశాను కదండి. ఈ విధంగా బాండీలో అయితే ఇది బాయిల్ అయితే అయిపోతుంది. ఈ విధంగా ముక్కల్ని కూడా కట్ చేసి రెడీగా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్ కోసం గోధుమ దోశలకి అయితే ఇలా నానబెట్టుకున్నానండి. వీటిని ఒక మినిమం 1 అవర్, మీరు మరీ అర్జెంట్ అయితే హాఫ్ అన్ అవర్ అయినా చాలండి. చాలా చక్కటి గోధుమ దోశలు వస్తాయి. పొద్దున్నే లేచి టిఫిన్ కోసం వెతుక్కోకర్ లేకుండా అప్పటికప్పుడైతే ఇలాగా కొద్దిగా జీలకర్ర అదేవిధంగా పచ్చిమిర్చి వేసి అయితే మాత్రం గోధుమ దోశలు నానేసుకోండి, సూపర్ అయితే వస్తాయి. ఇదిగో ఇందాక మనం చీకట్లో వచ్చినప్పుడు చెప్పాను కదండి, ఇదిగో మన ఆరెంజ్ పువ్వు అదేవిధంగా రెడ్ కలర్ పువ్వు ఇందాడే పూసేసింది, అంటే ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఆరెంజ్ ఇది కూడా చాలా చక్కగా అయితే వచ్చిందండి. ఇంకా తులసి అమ్మ ముందు చక్కగా ఇలాగా శుభ్రంగా మట్టి అదంతా తుడిచేసుకుని మనం ఎప్పుడు కూడా తులసమ్మకి చుట్టుపక్కల ఎప్పుడూ కూడా ఎలాంటి అంటే చిందర వందరగా కానీ మట్టి కానీ లేదా వాసన వచ్చి కానీ ఏది కూడా ఉంచుకోకూడదండి. చక్కగా ఏ రోజు కాలేదైతే శుభ్రం చేసుకోవాలి. నాకు కిందన తులసమ్మని పెట్టి చేసుకోవడం అనేది చాలా ఇష్టం. కానీ ఏం చేస్తాం చెప్పండి, అపార్ట్మెంట్లో మనకి ఇంతకన్నా అవకాశం రాదు కదా అని వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ చక్కగా ఈ విధంగా పైన ఉన్నా కూడా శుభ్రంగా తుడిచేసుకుంటాను, ముగ్గు వేసేసుకుంటాను. అదేవిధంగా కృష్ణయ్య మధ్య కూడా రోజు చక్కగా ఊడ్చేసుకుని ఈ విధంగా ముగ్గు అనేది పెట్టేసుకుంటాను.
ఇంకా ఇందాకడ పూసిన రెడ్ కలర్ పువ్వు అయితే ఉంది కదండి, ఇదిగో ఇది. దీనినైతే కోసుకుని తీసుకువచ్చి అమ్మవారి మీద అయితే ఈ విధంగా పెట్టి పూజ అనేది చేసేసుకున్నాను. అంటే ఇప్పుడు ఈరోజు చూపిస్తున్న ఈ వీడియో నిన్నటిది, అంటే మార్గశిర లక్ష్మీవారం మనం కనకమహాలక్ష్మీదేవికి పూజ అది చేసుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా నిన్నటి గురువారం నాడు చేసిన మొత్తం పని విధానం అంతా ఈరోజు శుక్రవారం నాడైతే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇదిగోండి, ప్రతిరోజు చెప్తాను, కాచిన పాలను నివేదనగా అయితే పెట్టేశాను. దాంతోపాటుగా ఇంట్లో ఉన్న కొని తెచ్చుకున్న బొప్పాస్ పండును కూడా ఈ విధంగా కొద్దిగా పైన తొక్క అనేది తీసి అమ్మవారి ముందు కొద్దిగా పుష్పాలను కూడా పెట్టి ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. నాకు మార్నింగ్ బాక్సులు బిజీ ఉన్నా కూడా నాకు ఖచ్చితంగా దీపారాధన చేసుకుంటే కానీ ఆ రోజు నాకు అంటే పని అనేది ముందుకు సాగదు. నా దినచర్యలో పొద్దున్నే కంపల్సరీ 7 లోపు మినిమం, అంటే మామూలుగా ఇంకా కుదిరితే 6:30 లోపు, లేదంటే అట్లీస్ట్ 7 లోపు నాకు దీపం అనేది పెట్టేసుకోవడం అలవాటండి. లేకపోతే అసలు నాకు నిజంగా మిగతా పని మీద కూడా ధ్యాస వెళ్ళదు. పిల్లలకి బాక్సులు ఇచ్చే ముందే నేను ఈ విధంగా అన్నీ కూడా ప్లాన్ చేసి నా పూజతో సహా పూర్తి అనేది చేసేసుకుంటాను. ఇంకా ఇందాకడ పెట్టిన బాయిల్ అవుతున్న కర్రీ ఉంది కదండి, అది ఆల్మోస్ట్ ఈ విధంగా గ్రేవీగా ఉంటే బాగుంటుంది. ఆఫ్ చేసేసాను. అదేవిధంగా దోసకాయతో పచ్చడి అనేది చేసేసి ఇంకా దోశలు పిండి చూపించా కదా, దోశ పిండి కూడా పిల్లలకి వేసేసి ముగ్గురికి, అంటే ఈరోజు నాకు లంచ్ అయితే లేదండి, ఫంక్షన్కి వెళ్తున్నానని చెప్పాను కదా, సో వాళ్ళ ముగ్గురిని పంపించేశాక ఇంకా గదిలోనే ఊడ్చేసుకుంటున్నాను. మనం ఎంత బయటికి వెళ్ళాల్సిన పని ఉన్నా కూడా మన పని మనం ఇంట్లో చేసుకుని ఇలా వెళ్ళకపోతే రిటర్న్ నాకు వచ్చేసరికి మళ్ళీ పని రెస్పాన్సిబిలిటీ బాధ్యత అంటాం కదండి, అదైతే పెరిగిపోతుంది. అందుకని ఎక్కడ పని అక్కడ చేసేసుకుని ఇదిగోండి ఈ విధంగా రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరాం. మా అమ్మగారు మీకు తెలుసు కదండి, ఒక 2 to 3 వీడియోస్లో నేను చూపించాను. ఇలాగా ఫంక్షన్కి అయితే కలిసి, అంటే మా అమ్మగారు వాళ్ళ ఇల్లు నాకు కొద్దిగా దగ్గరే కాబట్టి మేము అటు ఇటు అనుకుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కూడా మా నాన్నగారు, నేను, మా అమ్మగారు ముగ్గురు కూడా కలిసి అయితే ఊబర్లో బయలుదేరాం. సో అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ జరుగుతున్నది నేను లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను. నాకు 5 మేనమామలండి. ఆఖరి మావయ్య వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అనేది కుదిరింది. సో ఆ రోజు మావయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టు ఆ రోజు వాళ్ళు వినాయకుడికి మీది కట్టారండి. ఇలా జనవరిలో మ్యారేజ్ అనేది ఉంది, అంటే నెక్స్ట్ మంత్ అని అంటున్నా, నెక్స్ట్ వీకేనండి, అంటే జనవరి అయినా కూడా నెక్స్ట్ ఫ్రైడే అయితే మ్యారేజ్. సో కజిన్స్ అందరినీ కూడా ఇలా ఈ విధంగా అయితే పిలిచి, అంటే మా మావయ్య వాళ్ళ అబ్బాయికి మేమందరం కూడా కజిన్సే కదా, మా 5 మేనమామల పిల్లలంటే మీరు ఆలోచించండి. అందులో చెప్పాం కదా సగం మంది యూఎస్లోనే ఉన్నారు, కొంతమంది అయితే వచ్చారు మ్యారేజ్కి. సో ఇలా కజిన్స్ అందరినీ సరదాగా, అంటే వాళ్ళు తాంబూలాల టైంలో కేవలం పెద్దవాళ్ళు మనకి సాంప్రదాయబద్ధంగా తాంబూలాలు తీసుకున్నారు, కానీ సరదాగా అందరి ముందు రింగ్స్ మార్చుకుంటారు కదండి, ఆ విధమైన సెలబ్రేషన్ అనేది వాళ్ళు చేసుకోలేదు. కాబట్టి ఈరోజు కజిన్స్ని పరిచయం చేసినట్టు ఉంటుంది అని ఒక పరిచయ వేదికతో పాటు ఈ విధంగా రింగ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది ఈరోజు వీలు పెట్టుకున్న ఒక చిన్న గెట్ టుగెదర్ లాంటిదండి. మార్నింగ్ నుంచి చెప్పాను కదా, పని అంతా చేసుకుని నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నానని. సో ఇది మా మేనమావ, అంటే ఆఖరి మావయ్య వాళ్ళ అబ్బాయి. ఈ పెట్టిన ఈ కజిన్స్ అందరూ కలిసే ఈ పరిచయ వేదికకే నేను మార్నింగ్ నుంచి నేను చెప్తున్నా మీకు ఈ చిన్న ఫంక్షన్ కోసమే మేమైతే అందరం వచ్చాం. సో ఇక్కడ పిల్లలందరినీ కూడా, పిల్లలు అంటే మేమందరం కూడా మా మావయ్యకి పిల్లలమే కదండి, మమ్మల్ని చిన్నతనం నుంచి చూస్తున్నారు కాబట్టి మా మావయ్య ఫ్యామిలీ అందరినీ ఒక్కొక్కరిగా అందరినీ పరిచయం చేస్తూ వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, ఈ విధంగా, అంటే మా అమ్మమ్మ గారికి 8 సంతానంలో మా మావయ్యలు, చెప్పా కదా మా పెద్దమ్మ, పిన్ని, సో వాళ్ళ జనరేషన్ తర్వాత మేము, అంటే వాళ్ళ పిల్లలం, మా తర్వాత మా నెక్స్ట్ జనరేషన్ అంటే మా పిల్లలు, ఈ విధంగా అందరినీ 1 by 1 ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా పిలిచి ఒక్కొక్కరిగా ఇన్వైట్ చేసి స్టేజ్ మీద అందరికీ అయితే పరిచయం అనేది చేస్తున్నాడు. సో ఈ విధంగా అయితే అందరినీ పరిచయం చేసిన తర్వాత ఆ ఫ్యామిలీ వైజ్గా ఫొటోస్ అన్నీ కూడా వీళ్ళు ఈ విధంగా అయితే వాళ్ళు, అంటే పెళ్లివారు ఇలా ఇదే ఫ్యామిలీస్లో ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి. ఇలా నెక్స్ట్ వీక్, అంటే నెక్స్ట్ ఫ్రైడేకి వాళ్ళ మ్యారేజ్ అయితే 1 వీకే ఉంది ఇంకా. సో 1 వీక్ ముందే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి అనుకోండి.
ఈ విధంగా మేము కూడా వెళ్ళాము, చక్కగా అందరితోనూ ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ, అందులో కజిన్స్ అందరం చాలా రోజులైపోయింది. ఇక ఈరోజు ఈ సందడితో పాటు నెక్స్ట్ వీక్ ఇంకా సందడి ఏం చేసుకోవాలనే ప్లానింగ్తో మొత్తం హడావిడి, అసలు అదేదో పాట ఉన్నట్టుగా ఇంకా అందరూ కలిసాము అంటే ఇంకా మాటలు పాటలు అన్నీ కూడా మనకి ఫంక్షన్స్ అంటే ఇలాగే ఉంటాయి కదండి. సో ఇక్కడ మీకు చూపిస్తుంది, మీ అందరికీ కూడా ఈ పాటకి ఎక్కడో చూసే ఉన్నారు అని అర్థమై ఉంటుంది. ఇతను బిగ్ బాస్ అదేవిధంగా ఒక డ్యాన్స్ షోలో అర్జున్ కళ్యాణ్ అండి, మీ అందరూ చూసే ఉంటారు. సో నేను చాలాసార్లు అంటే బిఫోర్ ఇంతకుముందు ఇతను బిగ్ బాస్కి వెళ్ళకముందు 2-3 సార్లు ఈ ఫంక్షన్స్లో చూశాను. కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అతను కొద్దిగా అంటే సెలబ్రిటీ అయ్యాడు అని చెప్పి. ఇతను మా అప్పుడు చెప్పాను కదండి, ఆఖరి మావయ్య వాళ్ళ మిస్సెస్ మా అత్తయ్య ఉంది కదా, తన వైపు రిలేటివ్. సో అంతకుముందు కలిసిన ఇప్పుడు ఎక్కువగా తెలిసింది ఇతను బిగ్ బాస్ వల్ల ఫేమస్ అవ్వడం వల్ల. సో అతనితో కూడా సరదాగా ఈ విధంగా చిన్న మాట్లాడుతూ ఈ వాళ్ళతో సెల్ఫీ తీసుకుంటాం కదండి, కొద్దిగా మనకి ఏదైనా పరిచయస్తులు ఉంటే. సో సెల్ఫీ తీసేసుకున్నాను, నా ఆనందాన్ని మీ అంతతో కూడా షేర్ చేసేసుకున్నాను. సో ఇదిగోండి, ఇంకా అలా అయితే అంతా అయిపోయింది కదా. ఇంకా మా మామయ్య పెట్టించిన ఫుడ్ అయితే శుభ్రంగా హ్యాపీగా అది కూడా కబుర్లు చెప్పుకుంటూ లాగించేసి, ఇంకా ఒక కజిన్స్ చెప్పాం కదండి, 1 by 1 ఇందాక ఫ్యామిలీస్ అయితే ఇప్పుడు ఆడవాళ్ళందరూ, అలాగే అత్తలు, మేనకోడళ్ళు, అదేవిధంగా వదిన, మరదళ్ళు, ఈ విధంగా రిలేటివ్స్ అందరూ కూడా వాళ్ళ రిలేషన్ వైజ్గా కూడా అదే విధంగా తరాల వారీగా అంటే వాళ్ళ ముందు తరం, రెండో తరం, ఈ విధంగా చక్కగా ఫొటోస్ అన్నీ కూడా అక్కడే అయితే తీయించేసుకున్నామండి. మా ఇండ్లల్లో ఎక్కడ ఫంక్షన్ జరగనియండి, ఖచ్చితంగా ఉండాల్సింది ఈ గేమేనండి. ఇది మీకు లాస్ట్ టైం కూడా నేను చూపించాను. అంటే మాకు మా ఆఖరి మావయ్య ఎక్కడ ఉన్నా ఏ ఫంక్షన్ జరిగినా కూడా తంబూలా అనేది ఆడిస్తాడు. సో ఇక్కడ కూడా తనే అయితే యాంకరింగ్ లాగా చక్కగా ఆ నెంబర్స్ అన్నీ చెప్తూ మా అందరి చేత మాత్రం అది ఎక్కడికి వెళ్ళినా మాకు అదొక కంపల్సరీ ఏదో ఇంటి ఆనమైతే గేమ్ లాగా అయితే అయిపోయింది. సో అందరం కూడా సరదాగా గేమ్లో పాల్గొన్నాం. ఇంకా ఇక్కడ మా కజిన్స్ ఒక్కొక్కళ్ళ వైజ్గా అయితే ఈ విధంగా పాటలు పాడిస్తూ తను యాంకరింగ్ చేస్తూ ఇక్కడ చిన్నపిల్లల చేత కూడా పాటలు అవన్నీ కూడా పాడిస్తున్నారు. సో ఇంకా లాస్ట్లో అయితే మేము సరదాగా డ్యాన్స్ వేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసాం. ఈలోపు చిన్నగా స్నాక్స్ అనేవి సమోసా, అదేవిధంగా వాళ్ళ చేత కేక్ అనేది ముందుకు కట్ చేయించారండి. ఇగో ఇక్కడ వీళ్ళు కేక్ కట్ చేస్తున్నారు కదా, ఆ కేక్తో పాటుగా ఒక జిలేబీ, టీ, కాఫీ, ఈ విధంగా స్నాక్స్ అనేవి సప్లై చేసిన తర్వాత అందరం అవి కూడా తీసుకుని ఇంకా సాయంకాలం వరకు ఫుల్ జోష్గా అయితే డ్యాన్సులు వేసాం. కాకపోతే నేను ఇక్కడ తీయడం అనేది అవ్వలేదు ఆ డ్యాన్సులు, ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ మీద ఎక్కేయడం వల్ల నాకు తీసి మీకు ఇలా అప్లోడ్ చేయడం అనేది కుదరలేదు. సో ఇదిగోండి, వీళ్ళందరూ అయితే స్నాక్స్ తినే బిజీలో ఉన్నారు, మేము కూడా ఇంకా డ్యాన్స్ వేసే బిజీలో అయితే మునిగిపోయాం. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా పెళ్లి హడావిడి ముందు చాలా ఉంది, ముందు పని కూడా చాలా ఉందండి. సో ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆగండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి.